శ్రీనివాస్. ఇది నా పేరు. ఎవరు పెట్టారో ఎప్పుడు పెట్టారో కూడా తెలియదు. ఈ పేరుని పిలిచే వాళ్ళు కూడా ఎవరూ లేరు. 10 ఏళ్ళు స్కూల్లో, 5 ఏళ్ళు కాలేజీలో గడిపా. నా అంతకు నేనే అన్నీ నేర్చుకున్నా. ఇలా ఖాళీ టైంలో ఇలా ఖాళీగా తిరుగుతూ ఉంటా. సిగరెట్, మందు రెండూ తాగుతాను. విడివిడిగా కాదు, రెండూ ఒకేసారి తాగుతాను. నాకు డబ్బు పిచ్చి. లేదు, డబ్బుకే నేనంటే పిచ్చి. ఇతని పేరు ధర్మ. నేను ధర్మ దగ్గర పనిచేస్తున్నాను. వీడు నా చేత రోజు ఒక పాపం చేయిస్తూ ఉంటాడు. నాలాంటోళ్ళు ఇంకా చాలామంది ఇతని దగ్గర పనిచేస్తుంటారు. వీళ్ళలో కొందరు ధర్మ దగ్గరికి చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి తెస్తారు. నేనక్కడ నొప్పి లేకుండా వాళ్ళ కళ్ళు తీసేస్తాను. ధర్మ ఈ కళ్ళతో ఏం చేస్తాడో తెలియదు. బహుశా అమ్ముకుంటాడేమో. నేనెప్పుడూ అడగలేదు. నాకేం, డబ్బులు వస్తున్నాయి కదా. ఇక ఆ చిన్నపిల్లలంటారా, ధర్మ వీళ్ళను అడుక్కోవడానికి పంపుతాడు. ఇదెక్కడో సినిమాల్లో చూసినట్టు గుర్తు కదా. లేదు, ఇలా నిజంగానే చేస్తారు. ఈ ఊర్లో మేము, వేరే ఊర్లో వేరే వాళ్ళు, ఇలా ప్రతి ఊర్లో ఇలా ఒక కొత్త రకం బిజినెస్ జరుగుతుంది. ఒక మనిషి మీద ఒకేసారి అభిమానం, భయం, అసూయ ఉండడం సాధ్యం కాదేమో. కానీ నాకెందుకు ధర్మ మీద ఇవన్నీ ఉన్నాయి? వీడి మీద అభిమానం కంటే భయం ఎక్కువ ఉంది, భయం కంటే అసూయ ఎక్కువ ఉంది. కానీ నోరు విప్పలేను. వీడు నాకు అవసరం, వాడికి నేను అవసరం. నాకు డబ్బొచ్చే మార్గం ఇదొక్కటే. కానీ నాకు నచ్చటం లేదు. నేను చేస్తున్న పనితో నాకు నా మీదే అసూయ, ద్వేషం కలుగుతుంది, పెరుగుతుంది. ఐఎమ్ గెట్టింగ్ మ్యాడ్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ చిన్నపిల్లల జీవితాల్ని నేనే నాశనం చేస్తున్నా. ఆపేద్దామనిపిస్తుంది, కానీ నాకు డబ్బు అవసరం. డ్రగ్స్. ఈ డ్రగ్స్తో పరిచయం అయిన తర్వాత దీనికోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. అవును, ఇదే 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 కావాలి నాకు. ఇదే కావాలి. దీనికోసం చిన్న పిల్లలనే కాదు, ఎవరి కళ్ళైనా తీయగలను. ఒకవైపు నా జీవితం, ఇంకోవైపు పిల్లల జీవితాలు. నేను చేయలేను. డ్రగ్స్ తీసుకోవడం ఆపేస్తా. లేదు, నా వల్ల కావట్లేదు. చనిపోవాలనిపిస్తుంది. ముందు నా జీవితమే ముఖ్యం. పిల్లలను ఇంకెవరైనా కాపాడతారు. ఇలా నాలో నేను పోరాడుతున్నప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు నా లైఫ్లో నాకు తగిలిన చివరి షాక్. నాకు క్యాన్సర్ ఉందని నాకు తెలిసింది. పైగా నేను డ్రగ్ అడిక్ట్ అయినందువల్ల క్యాన్సర్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది. లాస్ట్ స్టేజ్లో ఉన్నా. ఈ డాక్టర్లు ఇంకో విషయం చెప్పి నన్ను పూర్తిగా చంపేశారు. నాకు చివరి 7 రోజులు మాత్రమే ఉన్నాయంట. కానీ నాకు బ్రతకాలని ఉంది. నా మైండ్లో ఇప్పుడు 3 విషయాలున్నాయి: క్యాన్సర్, డ్రగ్స్, పిల్లలు. పిచ్చెక్కిపోతోంది. ఎవరైనా వచ్చి నన్ను ఇప్పుడే చంపేయండి.
లేదు, నేను పిరికివాడిని కాదు. డిసైడ్ అయిపోయా. ధర్మతో చెప్పేస్తా, ఇంకా నేను మానేస్తున్నా అని. చెప్పే థామస్. థామస్ చెప్పు. థామస్, ఇదే నీకు చివరి అవకాశం. థామస్ చెప్పేసేయ్. ఇది కూడా చెప్పలేకపోయా. భయం. ముందు నాకు ఈ భయం పోవాలి. కాన్సన్ట్రేట్ థామస్, కాన్సన్ట్రేట్ థామస్. అయినా నేను అలాగో చనిపోతున్నా కదా, భయం ఎందుకు? చంపితే చంపని. నో నో, చనిపోయిన తర్వాత కూడా నాకు మనశ్శాంతి ఉండదు. పిల్లలకు మంచి చేసిపోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఆపాలి. ఆపేసి చనిపోతా. ఎస్ థామస్, యు కెన్ డూ ఇట్. ఇదంతా ఆపేసేయి. నాకు విముక్తి కావాలి. ఈ పాపంతో నా ముందు పాపాలన్నీ పోవాలి. ఈ పాపాలతో నాకు విముక్తి కావాలి. నాకు విముక్తి కావాలి.